కనికరించి వచ్చిన దేవుని బిడ్డలు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ రాత్రి దేవుడు అందరికీ దీవించిన గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మనము నేర్చుకున్న విషయము దైవజనుడా అది దాని గురించి పాత నిబంధనలు చాలా 6 విధములుగా దైవజనుల గురించి మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి పాత నిబంధనలో ఉన్న ఒక దైవజనుల గురించి కొన్ని మాటలు చెప్పి ముగించడానికి కోరుకున్నాం. మొదటి రాజుల పుస్తకము 17వ అధ్యాయము 19 వాక్యము 18 వాక్యము 24వ వాక్యము 2వ వాక్యము చదివి దాని నుండి కొన్ని విషయం మీకు తెలియపరచడానికి సిద్ధపడగలిగి ఉన్నాం. 18 ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితవా అని మన్నవ చేయగా, 24 ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఎందుచేత నేను ఎరుగుదనను. మొదటి రాజుల పుస్తకము 17వ అధ్యాయము ఏలియా అని పిలువబడిన గొప్ప ప్రవక్తనికి ఆ స్త్రీ దైవజనుడా అని చెప్పిన మాట దైవజనుడా అని 2 సార్లు అతనికి పిలిచాను. ఈ సంగతి మీకు ఎక్కువ తెలియాలంటే మొదటి రాజుల పుస్తకము 17వ అధ్యాయంలో మీరు చదవాలి. ఇప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. వచ్చిన వారంలో మీరు వచ్చినప్పుడు 17, 18, 19 3 అధ్యాయము చదివి రావాలి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మీకు వెంటనే అర్థమవుతుందండి. లేకపోతే నీకేమవుతుంది? అర్థం కాదు. స్తోత్రం. ఈ సంగతి గురించి రాయబడినది ఏమనగా ఆ 18, 24 వాక్యములు ఏలియా గారి ఇంటికి వచ్చి అమ్మ ఇంటి ఉండినప్పుడు ఎలాగైతే భయంకరమైన కరువు కాలము, ఇశ్రాయేలు ఎక్కడ చూసినా కరువు, నీళ్లు లేని పరిస్థితులు, 3.5 సంవత్సరాలు భయంకరంగా కరువు కలిగిన టైంలో ఈ విధవరావు అమ్మ పట్టణం గుమ్మం దగ్గరే పుల్లలు ఏరుకొని నిలబడుతూ ఉండినప్పుడు దైవజనుడైన ఏలియా గారు ఈ అమ్మకి ఎదురుగా వచ్చి అడిగిన ఒక మాట ఏంటి? అమ్మా, నాకు తాగడానికి కొంచెము నీళ్లు ఇవ్వు అని అడిగాడు. ఈయనే నీరు వర్షము లేకుండా ఆపిన వ్యక్తి ఇప్పుడు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నారు. ఇది అడగడానికి ఉన్న కారణం, ఏదైనా ఒక వ్యక్తి నీకోసం ఏదైనా మేలు చేయాలంటే ఆ వ్యక్తితో నీ ఏదైనా అడిగించి అదే వ్యక్తితో ఏదైనా చెయ్యగలిగితే నీ మాటకి ఏమవుతుంది? విధేయత కలుగుతున్నాం. అప్పుడు ఈ అమ్మ ఎందుకు పుల్లలు ఏరుకున్నారంటే అది ఇంటిలో కొంచెం మైదే ఉంది, ఆ పిండితో కొంచెం ఒక అప్పము తయారు చేసి తిని చనిపోవడానికి కూర్చిన టైంలో ఏలే గారు వచ్చారు. నేను అయితే ఎలాగ చెప్తుంది?
మీరు కొంచెం ముందుకు రండి అమ్మా, వెనకనే కూర్చోండి. ఆ తలంపు మీ ఒకసారి ఆలోచించండి. ఏంటి ఆలోచన వస్తున్నారు? మాకేం లేదు. ఎంత స్పీడ్ గా ఉన్నా ఒక ఆలోచన మనసుకు వస్తుంది. ఈ అమ్మ నీళ్ళు అడిగిన వెంటనే ఇంటికి నీళ్ళు ఇస్తే సరిపోతామని అనుకొని ఆ నీళ్ళు తేయడానికి లోపలికి వెళ్ళిన వెంటనే చెప్పిన ఒక మాట, అతడు ఆమెను మళ్ళా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, ఈ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బొట్టెలో కొంచెం నూనెయు నా ఎద్దునున్నవి కానీ అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవాలని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చేదన. నేను అమ్మా చెప్పిన మాట ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒక రొట్టె కూడా ఒక అప్పం కూడా ఇంట్లో లేదు. ఇవ్వమని అడిగినప్పుడు ఒక అప్పం కోసం మాత్రం ఉన్నది. అది తినడానికి తినేసిన తర్వాత నేను నా కొడుకు ఏం చేయడానికి చనిపోవడానికి సిద్ధంగా ఉంది. నాకు అది అర్థం అవ్వలేదండి. ఈ అమ్మాయి ఒక్క రొట్టె కోసం ఇంత పుల్లలు అవసరమా? ఒక రొట్టె తయారు ఒక అప్పని తయారు చేయడానికి ఒక్క చిన్న పుల్ల ఉంటే సరిపోతాను, కానీ చాలా పుల్లలు ఏం చేసుకున్నారు, ఏరుతూ ఉన్నది. స్తోత్రం. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, ఈ అమ్మ జీవితం చావు కోసం ఉన్నప్పుడు కూడా ఈ అమ్మ మీ వలన మన వలన మూలే కూర్చి ఏదైనా ఒక మూలలు కూర్చుకొని అందరికి విరోధంగా చెప్పి ఏడవము ఆయన చెప్పుకొని తిరగడం లేదు. సరి అయిన ఒక ఆత్మీయ మనుషుడు ఎప్పుడు ఎవరికి ఎదురుగా మాట్లాడి చెప్పుకొని తిరగదు. ఆయన ఏం చేస్తున్నారంటే, ఇది దేవుడి వలన జరిగేదని అనుకొని దేవుడి సన్నిధి తాను లోబడుతుంది. అందరూ అలాగా కాదండి, ఎప్పుడు దేవునికి ఎదురుగా దేవుని బిడ్డలకు ఎదురుగా ఇలా మాట్లాడుకొని వెళ్తున్నారు. ఆయన ఆత్మీయుడు కాదు. సరి అయిన ఆత్మీయుడు అయితే దేవునికి బిడ్డలకి దేవునికి ఎదురుగా ఏం చేయను, మాట్లాడరు. అది మాట్లాడిన ఆయన అర్థం ఏంటంటే, నీ ఆత్మీయుడు కాదు, నీకు భక్తి ఒక వేషం, భక్తి యొక్క ఉంది. దేవునికి సరి అయిన భక్తి కలిగిన యోగ జీవితంలో 10 ఇల్లు 10 పిల్లలు ఇంటిలో ఉన్న ఆస్తి అన్ని పోయినప్పుడు, ఆయన శరీరం కూడా కూలిపోయినప్పుడు ఆయన ఒక చెప్పిన మాట, యెహోవా ఇచ్చారు. నేనైతే ఆ ఊర్లో ఉన్న పాస్టర్లకు అందరికి, ఆ సంఘబిడ్డలకు అందరికి, యేసయ్యకి చెప్పుకోని నోరు తెలిస్తే, అంటే బైబిల్ రాయబడిన వాడు నోరు తెరవబడిన సమాధి వలె ఉన్నది, కంపు కొట్టిన సమాధి వలె చేయకూడదు, తెరవబడదండి. అలో నేనే చెప్పిన నిన్నతను పరీక్షించండి. నీ ఎలాగా మాట్లాడిన వ్యక్తి అయితే నీకు దేవునితో ఏం లేదు, సంబంధం లేదు. ఎంత కఠినమైన శోధన కలిగినప్పుడు కూడా ఆ దైవజనుడు మధ్య హృదయం నుండి నోటి నుండి దేవునికి ఎదురుగా దేవుని విడలకి ఎదురుగా ఒక మాట కూడా అనకుండా దేవునికి మహిమ పరచన చేసింది. చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు కూడా ఎలాగా చెప్పుకొని తిరుగుతున్నారు. అటువంటి వాడిని చూసినప్పుడు నాకు భయం పుట్టుతున్నాను. అటువంటి వాడిని చూసినప్పుడు నాకు వేదన కలుగుతున్నాను. అంటే ఈ అమ్మ జీవితంలో కూడా అంత భయంకర శోధన కలిగినప్పుడు చాలా కోసం వెతికి కూర్చున్నప్పుడు కూడా అమ్మ ఏదో ఒక పని చేసుకొని నీ పరిస్థితి బాగులేనప్పుడు నీ మౌనంగా కూర్చోకుండా ఏదో ఒక పని చేసి నీకొక విడుదల, నీకొక అద్భుతము నీ జీవితం. వచ్చినప్పుడు నీరు దాని తోడుగా రొట్టె అప్పుడు చెప్పారు, అది తినేసి నేను నీ కొడుకు పాస్టర్ గారు చెప్పారు, ఓకే తినేసి నీ చచ్చిపోతున్నారు, ఫస్ట్ నాకు ఇచ్చది ఏది
ఏది తినేసి చనిపోవడానికి ఉన్నదో స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఏదో నీ తినేసి చచ్చిపోవడానికి కాదు, మొదటి దేవునికి ఇచ్చాను. స్తోత్రం కలిగింది అన్నీ చెప్పండి. రొట్టి ఇచ్చారు, అప్పం ఇచ్చారు. స్తోత్రం. హల్లెలూయా. అది దైవదానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దైవదానికి ఏం చెప్పాలి? నీ ఇంటికి వెళ్ళి ఇంకా నీకు నీ కొడుకు ఏం చేయాలి? ఎలాగ ఎక్కడ వస్తుంది? ఉన్నది ఎవరికి ఇచ్చారు? మనమైతే ఏమవుతున్న పిల్లలు చాక్లెట్ ఇచ్చినట్టుగా దైవదానికి ఇస్తుంది. చాక్లెట్ ఎలా ఇస్తున్నారు పిల్లలు? నాకు కదా ఎవరా అంట అది నోటికి పెట్టి చప్పరించి కలిసినప్పుడు 5-6 పీస్ అవుతుంది. 6 పీసులు ఒక పీసు అడిగిన వాడికి ఇస్తాను. మనం కూడా అనగా దేవునికి ఇచ్చింది ఏం చేయాలి? చిరిగిన ఇవ్వకుండా నీకు ఉండకుండా దేవునికి ఇచ్చండి. స్వతంత్రం రెండుగా చేసిన విధవరానికి కలిగిన మొత్తం ఎవరికి ఇచ్చారు? దేవాలయంలోకి కాணிక పట్టిలు ఇచ్చిన కాబట్టి ఏమైందండి? స్తోత్రం. దేవుడు చెప్పారు ఈ అమ్మ అందరికంటే ఎక్కువ ఇప్పుడు అమ్మ అయ్యి వచ్చిన ఫాస్ట్గా నీళ్ళు రొట్టి ఇచ్చారు, రొట్టి కూడా ఇచ్చారు, మళ్ళీ చేయమని చెప్పారు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత పిండి తీసారో అంత పిండి ఎక్కడ ఉంది? ఎంత నూనె తీసారో కొన్ని పాటలు చెప్పారు. అంటే ఆమె పొంగి పొంగి వస్తుందంట. ఎక్కడ వరకు అంటే పొంగి పొంగి వచ్చి ఎక్కడ వరకు వస్తుందంటే ఎర్ర సంబర వలస వచ్చినట్టుగా అని చెప్తున్నారు. ఇంకొక పాట చెప్పారు. వాక్య పరిచయం చేసినప్పుడు ఏం చెప్పారంటే యేసు ప్రభు పునరుద్ధరణ పొందినప్పుడు అది సమాధి ఉంచిన రాలేదు. 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోయినట్టు. ఇదన్నీ చెప్పినప్పుడు నేను నీ ఇంటికి వచ్చారా అయ్యేది ఎందుకంటే అలాగంటే ఏం చెప్పడం ఉన్నట్టు చెప్తే సరిపోలేదు. స్తోత్రం. నీ ఎంత ఇచ్చారో అంత పిండి అందమైన స్తోత్రం. అన్నీ చెప్పండి. అది ఎప్పటి వరకు ఉంది? ఇది 3.5 సంవత్సరం వరకు. అది ఈ దేవుడికి ఇచ్చిన కాబట్టి వారి కుటుంబస్తులకి అందరికి ఆ ఇంటి నుంచి పోషించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా దేవునికి ఇచ్చిన విషయంలో ఎలాగుంది? మీరు ఇచ్చిపుచ్చు విషయం ఎలాగుంది? ఎలాగుంది ఇచ్చిపుచ్చు విషయంలో? స్తోత్రం. ఇచ్చిపుచ్చు విషయంలో కొంత మనములందరూ ఏముంటాయి? వెనక్కి ఉన్నాం. మనమందరూ మనమందరూ అన్ని అయినప్పుడు ఎలాగ ఇచ్చిపుచ్చు ఇచ్చారంటే కోడి కావాలంటే కోడి, మేకలు కావాలంటే మేక, పంది కావాలంటే పంది, ఏది అడిగితే. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని అడిగినప్పుడు కూడా దేవునికి నీ ఎంత ఇవ్వలేదో నీకేం ఉండరు. దేవునికి దేవుడి ఇవ్వడానికి నేర్చుకో సంగమం. ఎలాగైనా దేవునికి రెడ్డబడితే పత్రిక 8వ అధ్యాయము 1-2 వాక్యం చదవండి. మాసలోడి నీకు తెలియజేస్తున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఉంది 2 కారణం. ఒకటి భయంకరమైన శోధన, 2 శ్రమ, శోధన శ్రమ, 2 పేదవాళ్ళు ఏటి లేదు. అప్పుడు కూడా దాతృత్వం అంటే దేవునికి ఎక్కువ ఇచ్చేది. ఎప్పుడు? నిరుపేదగా అంటే పేదరికములు ఉండినప్పుడు, శ్రమలో ఉండినప్పుడు దేవుడికి ఇచ్చిన విషయం లేదు, కొదువు. మనమైతే అందరికి ఇవ్వడానికి నీ చేతులు ఉంది, దేవుడికి ఇవ్వడానికి అది 10 రూపాయలు తప్ప
10 రూపాయల నుండి ఇంకా 10 రూపాయల నుండి 20 రూపాయలకి ఎక్కలేదు ఇప్పుడు వరకు. 10 నుండి 20కి ఎక్కలేదు. ఇప్పుడు కూడా ఎన్ని క్లాసులు కూర్చున్నా? 10 క్లాసే. కొందరు ఇప్పుడు 5 క్లాసులే. 5 రూపాయలు ఎవరండి? మా తరగతిలో నేనేంటి ఏం చేశారంటే తెలుసా? కాణికపట్టి ఉంది, ఇక్కడ ఉందా లేదా? ఉంది. లేదండి, కాణికపట్టి ఇప్పుడు లేదు, అప్పుడు. అంటే కాణికపట్టి చేసినప్పుడు నేను చెప్పాను, ఆయన కన్నం పెట్టిన కాబట్టి ఏమైందంటే కోయిన్స్ వేసిన వెంటనే కోయిన్స్ ఏమవుతుంది, అప్పుడు ఆడ వేసేది తీసుకొని వెళ్ళిపో. నోటు మాత్రము అలా ఉంటుంది. ఇప్పుడు మా సంస్థలో ఉన్నవాడి కణికి పెట్టి కాదు, ఇప్పుడు పెట్టి ఒక డబ్బా అండి, అన్ని వైట్ గా ఉంది. ఎవరెవరు ఏమి చేయాలని కనుక్కుంటారు. ఇప్పుడు కాణిక పెట్టి అది ఏం లేదు, చిల్లర లేదు, అన్ని నోటే. 10, 20, 50, 100, 500 ఎలాగ పైకి వెళ్తున్నారు. ఎందుకని కుటుంబం నీ జీవితం ఆశ్రమం పడలేదు, అప్పు మీద పెరగడానికి కారణం దేవునికి ఇవ్వలేకపోతే దేవుడే తెచ్చుతాడు. 90 ఆడ తీస్తాను, 10 స్తోత్రం కలిగి. అందుకని నీ స్తోత్రము నీ కానికి అలాగ ఉంటాయి. అప్పుడు ఇతను ఇది తెచ్చి కుటుంబం చాలా కాల సమృద్ధిగా ఉండినప్పుడు అమ్మగారు చెప్పారు, ఈ అయ్యగారు మా ఇంటికి వచ్చినది మంచిది. అయ్యగారు రాలేకపోతే మనం ఆనాడు ఏమవుతుంది? ఆ కరువులతో నేను నా కొడుకు చచ్చిపోవలసిన, కానీ ఇప్పుడు దైవదైనాడు వచ్చిన కాబట్టి ప్రతిదినం లేదు అని పనికి వెళ్ళక్కర్లేదు. తనవరి లేయడం, పిండి తీయడం, రొట్టి తీయడం, తినడం, పడగడం, చదవ పుల్లలేయడం, తినడం, పడగలందే. చెప్పండి. అనేది తెచ్చుకుంటే ఉంటుంటేనే ఆ కుమారునికి ఏమొచ్చింది? ఒక రోగం వచ్చింది. ఏంటని దైవజనుడు చెప్పుతున్న ఆ కుమారుడే అంటే యోన గారు అని చెప్తున్నారు. ఆ కుమారుడే యోనే అని చెప్తున్నారు. స్తోత్రం కలిగి. నేను అక్కడికి వెళ్ళి ఇక్కడ నిలబడుతున్నాను. స్తోత్రం. ఆ కుమారుడు చనిపోయింది. చనిపోయినప్పుడు వెంటనే అమ్మ ఏం చెప్పారు తెలుసా? అదే 18 వాక్యం. ఆమె ఏలికి దైవజనుడా నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటగా నా యొద్దకు వచ్చితివా? నా కుమారుని చంపడానికి, నేను ముందుకు ఎలాగ చెప్పారు? మా కుటుంబాన్ని దీవించడానికి, ఇప్పుడు ఎలాగ చెప్తారు? చంపడానికి. నువ్వు అందరూ అలాగండి వాళ్ళ పరిస్థితికి తగ్గట్టుగా మార్చారు. మేలు చేసినప్పుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. కీడు జరిగినప్పుడు నేను ఎక్కడ చూడలేదు. ఒక నోటి నుండి డబుల్ పేషన్ మనిషి. ఏం చేశారు? దైవజనుడు ఏం చేశారు? ఆ బిడ్డ మీదకి వెళ్ళి 3 మార్లు ప్రార్థన చేసి ఆ బిడ్డకి బ్రతికి ఇచ్చినప్పుడు చూడండి. ఇప్పుడు నా చెప్తూ 24 ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుతున్నా. నేను ఆ రొట్టి నాకు ఇచ్చండి, నీ తెల్లి తినమని చెప్పినప్పుడు ఈ 3.5 సంవత్సరం ఇంటిని ఏమందండి? సమృద్ధి కలిగిన పిండి నూనె ఉండినప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు. నీ నోటి నుంచి వచ్చినది యెహోవా మాట. ఇలాంటి భక్తులు పెరుగుతున్నారు. సరే అండి, అలాగా ఏలియా గురించి దైవజనుడా అని చెప్పబడుతున్నారు. ఏలియా గురించి మనం నేర్చుకున్నారు. 17వ అధ్యాయం 1వ వచనం. ఏలియా ఆయన పేరు ఏలియా అనే పదానికి అర్థము యెహోవా నా దేవుడు. చెప్పండి ఎవరండి? స్తోత్రం. ఏలియా అనే పేరుకి అర్థం, నీ పేరుకి అర్థం లేదు. స్తోత్రం. సంవత్సరం పేరు వేసినది ఏం లేదు, ఏ అర్థమో ఉండదు, ఏ అర్థం ఉండదు. పిల్లలకి అంటే ఒకరికి సాయిపు పేరు అడిగారు. మీ గురించి చెప్తే మీకు బాధపడుతున్నారు, అందుకని నీ గురించి చెప్తున్నారు. సాయిపు పేరు బ్లాక్ క్యాట్. ఆయన పేరండి
ఇలాగ చూస్తే వైట్ గా ఉంది. నేను చెప్పిన అర్థం అవ్వలేదు. మనిషి తెలుపు, పేరు నలుపు. అంటే ఆయన పేరు బ్లాక్. బ్లాక్ అంటే నలుపు. నలుపు అంట. చూస్తే ఆయన శరీరం మొత్తం ఎలాగుంది? తెలుపు. తెలుపు. అలాగంటే పేరు పెట్టిన కొందరు ఉన్నారు. అర్థమైనది. సోదరు, పేరుకి అర్థం తెలియదు. పిల్లలకి పేరు పెట్టినప్పుడు ఈ ఏటి తెలియకుండా ఏదో ఒక పేరు పెడుతున్నారు. నోట్లు కూడా అది రాదు. పలకలేని పేరు. అందుకని అది రాసి ఉంచుతున్నారు. ఇది చెప్పడానికి నోట్లు రాదు. నోటు తిరగదు. సరేమి రాదండి. అమ్మా బైబిల్ ఉన్న పేరు పెట్టడానికి ప్రయత్నించండి. బైబిల్ ఉన్న పేరు పెట్టండి. ఏది అనే పదానికి అర్థం యెహోవా నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి చెప్పండి, యెహోవా నాకు దేవుడు. 23వ కీర్తనములు మొదటి వచనం చదివితే యెహోవా నా కాపరి. మీకు కాదు, ఎవరి చదివితే వారికి కాపరి. అందరు కలిసి చదివితే అందరికి కాపరి. అందరిగా చదివితే నీకు మాత్రమే యెహోవా అవుతుంది. స్తోత్రం కలిగిన రాత్రి మరిచిపోకూడదు తల్లి. యెహోవా నాకు దేవుడుగా ఉన్నా. దేవునికి స్తోత్రం. మొదటి వచనం చూడండి. అక్కడ గిలాదు కాపురస్తుల సరే అండి. అక్కడ ఏలి అని పదములకు అర్థం మనకి అర్థమైందండి. రెండవదే ఆయన ఎక్కడ ఉండిది అని చెప్పుతున్నారండి? గిలియాదు. అవును కదా? స్తోత్రం. ఒకసారి అందర గిలాదు కాపురస్తుల సంబంధియులు అంటే ఎలియా గారు ఎక్కడ ఉన్నారు? గిలియాదు. గిలియాదులు ఏం చేస్తున్నారు? కాపురస్తులుగా ఉన్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. మరి గట్టిగా స్తోత్రం. ఈయనకేం లేదండి, అడ్రస్ లేదు. ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మ ఏది, నాన్న ఏది, ఎవరు ఏదని తెలియదు. అక్కడికి తెలుసు గిలియాదు నుంచి వచ్చిన ఆమె మరి తప్ప వేరే ఏమి తెలియదు. దేవునికి స్తోత్రం కలిగింది. అదే చెప్పండి స్తోత్రం. గిలియాదు అనే పదానికి అర్థం ఏమంటే పరదేశి. యెహోవా నాకు దేవుడు అయితే నీ ఏమంది చెప్తున్నాము. స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. సారీ, తప్పైపోతుంది. గిలియాదు అనే పదానికి అర్థం రాయి అండి. గిలియాదు అనే పదానికి అర్థము రాయి. తిష్బి అనే పదానికి అర్థము పరదేశి. తిష్బి అనే పదానికి అర్థము పరదేశి. నేను వచ్చిన క్లాసులు ఇచ్చినప్పుడు అడుగుతుంది, ఎప్పుడు మీరు చెప్పాలి. ఏది అనే పదానికి అర్థము యెహోవా నా దేవుడు. రెండు, గిలియాదు అనే పదానికి అర్థము రాయి. తిష్బి అనే పదానికి అర్థము స్తోత్రం పరదేశి. దేవునికి స్తోత్రం. గిలియాదు గురించి బైబిల్ ఏం చెప్పుతున్నారంటే యెరెమీయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వాక్యం. యెరెమీయా గ్రంథము గిలియాదులో ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. గిలియాదులో ఏం లేదు, పొక్కిలం లేదా, అక్కడ ఎవరు లేదు, ఏ వైద్యుడు లేడా. పొక్కిలం అంట స్వస్థపరచడానికి ఉన్న వైద్యం, మెడిసిన్ అక్కడ లేదా. దేవుడు చెప్తున్నారంటే గిలియాదులు ఎవరు లేదు, వైద్యం లేదు, అక్కడ మందు లేదా అని అడుగుతున్నారు. స్తోత్రం. అంటే గిలియాదు దేశంలో ఏముంది? మందు ఉంది, అక్కడ వైద్యులు ఉంది. ఇప్పుడు ప్రజలకు ఏం అవ్వలేదు, అందరూ కూడా ఇలా ఉంది, అన్ని ఉన్నాయి కానీ స్వస్థత లేదు. దేవునికి స్తోత్రం. గిలియాదులో వైద్యులు ఉందా, అక్కడ నీకు స్వస్థత కలగడానికి ఔషధం లేదా అని దేవుడు అడుగుతున్నారు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలిగిన అక్కడ నుండి వచ్చిన వారేంటి ఎవరు? ఏలేవాడు. దేవునికి స్తోత్రం కలిగిన యెహోవా దేవుడు. యెహోవా నాకు దేవుడు అయితే నేను పరదేశి, నేనున్న చోట రాయి మీద స్తోత్రం చెప్పాలి. యెహోవా నాకు
నాకు దేవుడు అయితే నేనెవరు పరదేశి, కానీ నేనున్న చోటే ఎక్కడ ఉంది బండరాటి మీద నా మీద పడుతున్నాను. ఎన్ని సమస్యలు కలిగిన వేదన కలిగిన ఏడుగా నీ యెహోవా నాకు దేవుడిగా ఉంటే నా పరదేశిగా జీవిస్తున్నాను. కానీ నేనున్న చోటే ఎలా ఉంది, రాయి మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 1వ వచనములు చదివితే ఆయన ఎక్కడికి వచ్చారండి? అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయులు తిష్బీయుడైన ఏలీయా ఆహాబు నొద్దకు వచ్చి ఎక్కడికి వచ్చారండి? ఆయన లేదు, సూపర్ మ్యాన్ అండి. సోదర ఎక్కడికి దగ్గరికి వచ్చారు? ఆహాబు దగ్గరికి. అంటే ఆహాబు రాజులు నివసించిన రాజగృహంలోనికి వచ్చి మెసేజ్ స్టార్ట్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చిన గిలియాదు నుంచి. గిలియాదు గురించి వేరే అర్థం ఉంటుంది. అక్కడికి నన్ను వెళ్ళడానికి సమయం తీసుకోలేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పుడు గిలియాదు నుంచి వచ్చిన దైవజనుడు ఎక్కడ ఏం చేస్తున్నారంటే ఆహాబు రాజుడు దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడ ఉన్నారు ఆ ఇంటికి వచ్చి ఆయనకి ఏం చేశారు? వాక్య పరిచయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. సరి అయిన దైవజనుడు ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకనగా నీ దైవజనుడు ఆయన భయం లేదు. దేవునికి స్తోత్రం. రాజుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరం ఆయన చెప్పిన నేను యెహోవాని ఏం చేస్తున్నారు? ఒకసారి సేవిస్తున్నారు. అవును కదా? ఒకసారి ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అని చెప్పండి. దేవుడి సన్నిధి నిలబడితే దేవుడు ముందుకు, ఈయన వెనకలు. దేవుడు ఎదుట నిలబడుతున్నారు ఆయన. అప్పుడు ఎక్కడ నిలబడుతున్న ముందుకు దేవుడు, వెనకలు ఎవరు ఉన్నారు? మనమందరూ వెనకలు దేవుడు, ముందుకు మనం అప్పుడు అలాగే కదా. స్వతంత్ర మనమందరికీ ముందుకు మనము, తర్వాత దేవుడు గురించి బైబిల్ రాయబడింది. కొందరికి అలాగే అర్థం అవుతున్నారు. దేవునికి స్వతంత్రం. రాజులు సాలోమోను గారు చెప్పిన ఒక మాట ఉంది. 1 రాజుల పుస్తకము 10వ అధ్యాయం 8వ వచనములో ఒక మాట ఉంది. 1 రాజుల పుస్తకము 10వ అధ్యాయం 8వ వచనములో భాగ్యవంతుడు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి ఎల్లప్పుడు నిలిచి నీ జ్ఞాన వచనములను స్తోత్రం చెప్పండి. అంటే సాలోమోను గురించి శేబారాకి చెప్పిన మాట, నీ ప్రజలు మంచివారు, ఎందుకంటే ఎల్లప్పుడూ నీ ముందుకు నిలబడుతున్నారట. నీ ముఖం నుంచి మన జ్ఞానం తెచ్చుకున్నారు. స్తోత్రం కలిగిన మన కూడా ఎల్లప్పుడు మన ముందుకు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. స్తోత్రం కలిగిన ముందుకు ఎవరు ఉండాలి? ఉందా? స్తోత్రం. కల్లిమల మ్యారేజ్ కూడా సిద్ధంగా వెళ్ళారు. అన్ని దేవుడు వెనకలు, మాకు అన్ని ఎవరు ఉన్నారు? వాళ్ళే ముందుకున్నారు. అడుగుడు ముందుకు వెళ్ళారంటే ఒక కర్ర ఇలాగ పెట్టారు. కర్ర పెట్టిన తర్వాత ఏం చెప్పారంటే ఒక పాత్ర పట్టుకొని వచ్చారు. 2000, 5000, 7000 ఎంత వేస్తే అప్పుడు కర్ర పైకి వెళ్ళిపోతారు. మ్యారేజ్కి వెళ్తారు మనం. అర్థమైందా? అయినా కర్ర పైకి ఎక్కారు. మనం అందరూ నేనేం లేదు. అందరూ కర్ర తీసిన తర్వాత నేను లేదు. వాళ్ళు డబ్బేసారు. నేను దాన్ని చూసుకొని, నేను అది చూసుకొని అక్కడికి వెళ్ళి అందరూ కూర్చోబెట్టారు. రౌండ్ గా కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఏ పిల్లి కుమారుడు ఉన్నారు ఆ ఇంటి నుంచి ఏమేమి సామాను తెచ్చి వచ్చారో అది మధ్యలో పెట్టారు. అలా రౌండ్ గా కూర్చుని నాకు కొత్తగా ఉన్నాం. నేను ఉన్నారు, సామాను ఉంది, కూరగాయలు ఉంది, ఆ పప్పు ఉంది, బియ్యం ఉంది, మొత్తం ఉంది. ప్రతిదిన ఒక జంతువు కూడా ఉంది. ఆ మేక అదే ఆడు తెచ్చి వచ్చిన డ్రింక్స్ మనకి తాగడానికి ఇచ్చారు. నేను తాగలే. నీళ్ళు ఇచ్చారు, తాగలే. స్తోత్రం. తర్వాత ఏమంటే స్వీట్ ఇచ్చారు, తినలే. మిక్చర్ ఇచ్చారు, తినలే. ఏడు పుచ్చుకోలేదు. నేను అజదు ఇంటి నుంచి తెచ్చి వచ్చినా నీళ్ళు తాగొచ్చారు. దీని ఆ వివాహం గురించి చెప్పడానికి అక్కర్లేదు. అయినా స్తోత్రం కలిగింది.
ఎలాగ చేస్తున్నారు మ్యారేజ్? అమ్మో దేవుడికి స్తోత్రం. మ్యారేజ్ అని ఆయన తర్వాత నేను అజిత్ ఏం చేశారు, బండి స్టార్ట్ చేసి బయటికి వచ్చి ఎక్కడికి వచ్చారంటే కల్లిమలకి వచ్చి బోధన తీశారు. ఆ ఇంటి నుంచి బోధన వాయిందా అని అడిగినప్పుడు ఇప్పుడు మేకలకి కోయలేదట. అప్పుడు సమయం 3:30. ఇది కోసి వండినప్పుడు ఎన్న అవుతుంది. ఆడ ఇంటికి వచ్చినప్పుడు తెల్లవి 3 గంటలు. స్తోత్రం కదా. పోనండి దేవుడికి ముందు పెట్టండి. నీ క్రియలు నీ వెనక పట్టండి. ఏ పని చేసినప్పుడు ఏం చేయాలి? దేవునికి ఎదుట చెయ్యండి. దేవుడు ముందుకున్నారు. మెసేజ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చెప్పేది నా ముందుకు దేవుడు ఉన్నారు. స్తోత్రం కలిగింది. అందుకని ఆయనకి భయం లేదు. నేను సేవించిన దేవుడు అలాగే చెప్పారు కదా. ఇశ్రాయేలు దేవుడైనా ఆ యెహోవా జీవము తోడు నా మాట సేవించిన దేవుడు ఎలా ఉంది? నీ సేవించిన దేవుడు చచ్చిన దేవుడు. ఎవరికి చెప్పారు? చెప్పారు. నా సేవించిన దేవుడు స్తోత్రం కలిగింది. నువ్వు ఇశ్రాయేలు సేవించిన దేవుడు ఎలాగ ఉంది? చచ్చిన దేవుడు. దేవుడు అని అనుకున్నారు. కొన్ని రూపము 1-2 రావచ్చు, కానీ అదే దేవుడు కాదు. మనిషి చేయన రూపం అని 1-2 రూపం ఉండొచ్చు, కానీ అది దేవుడు కాదు. దేవుడికి నాకు తెలిసి నా ఎదురు సేవించిన దేవుడు ఎలా ఉంది? జీవం కలిగిన దేవుడు. స్తోత్రం కలిగిన ఈ రాత్రి జీవం కలిగిన దేవుడు మనకున్న కాబట్టి గట్టిగా స్తోత్రం. చచ్చిన దేవునికి సేవ చేయలేదు, బ్రతికిన దేవునికి సేవ. ఇది చెప్పడానికి ఏరే గారికి ఏం లేదు. ఎందుకు భయం లేదు? కానీ ఆయనకి భయం లేదు. వేరొక కారణం ఉంది. మత్తయి సువార్త 10:28 నుండి కిందకి మీరు చదివితే నేను చెప్పిన కారణం అవుతున్నా. మత్తయి సువార్త మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి? ఆత్మను శరీరాన్ని దేహాన్ని చంపగల ఆత్మను శరీరాన్ని సంబడానికి శక్తి కలిగిన వాళ్ళకి ఏం చేయాలి? నేను ఎవరికి భయపడకూడదు. అక్కడ చదవండి. మరియు ఆత్మను చంపనేరక ఆత్మలకి అంటే నీ ఆత్మలకి చంపలేను వాడికి నీ భయపడకూడదు. ఎవరికి భయపడకూడదు? అంటే అయినా మనిషిని నేను ఆత్మకి ఏం చెయ్యను, నిన్ను చంపొచ్చు, కానీ ఇది ఎవరికి భయపడాలి? ఆత్మనికి దేహమునికి నరకమునికి నశింప చెయ్యిన వాడికి ఏం చేయాలి? అది మిక్కిలి భయపడాలి. స్తోత్రం. మమ్మల్ని చంపన వాడికి భయపడనక్కర్లేదు. నీ ఆత్మ శరీరములకి వ్యక్తికి నరకములు పడేసిన వాడికి ఏం చేయాలి? భయపడాలి. అదే యేసయ్య దేవునికి స్తోత్రం. అందుకే నువ్వే భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. దేవుడికి మనం భయపడుతున్న కారణం ఏమంటే మనిషికి భయం లేదు. మనిషి భయం మనకి ఎలాగా? సామెతల పుస్తకంలో ఉంది. మనిషి భయము మనకు ఉరి. మనిషి భయం ఎలాగుంది? ఉరి ఎలాగా ఉంది. కానీ స్తోత్రం. మనిషి దానికి మనం భయపడక్కర్లేదండి. మత్తయి సువార్త మొత్తం కిందకి చదవండి. 28:28 నుండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. సోదరులు చెప్పండి. ఈ రాత్రి నీ అర్థం తెలుసుకో. ఏరే గారికి అంతగాని ఆహారానికి ఏం చేయలేదు, భయపడలేదు. అందుకని ఆడ ముఖం చూసి చెప్పండి, ఆ సేవించిన దేవుడు, నీ సేవించిన దేవుడు. అందుకని ఆయన చెప్పడానికి ఉన్న ధైర్యం ఎక్కడ ఎలాగ దొరికిందంటే
మీద ఎక్కితే మీరు ఏమంటారండి? ఏ అమ్మాయికి భయపడదు అంటే మీరు అనుకున్నారు ఆడవాళ్ళు ఆడతారు కదా, అది నీకు అంతా అర్థం అయితే చాలు. సోదరుడు వేరే దెయ్యములకు కూడా ఏమవుదు. ఈడ మమ్మల్ని ఏం చేయదు, మన శరీరము ప్రాణానికి ఏం చేయదు, అరవేలు పడవేయరాని దేవుడే. అందుకని ఈ సాతాన్ని అన్ని అనగా దాంతో నీకు రావాలి. సోదర కలిగిన అలాగని చెప్పాలి. సోదర కలిగిన నీ చెయ్యొచ్చు, నన్ను చంపకూడదు, చంపవచ్చు, కానీ నన్ను నేను నరకలేదు పడలేదు. నరకానికి పడడానికి శక్తి కలిగిన దేవుడు తప్ప వేరే ఎవరు లేదండి. అది ఏది కలిగి తెలిసిన కాబట్టి ఏది కలిగి నా సేవించిన దేవుడు, దేవుడు కలిగిన దేవుడు. నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించాను. చెప్పారు దేవునికి స్తోత్రం. వారి దేవదే అండి, అది మంచి వర్షం వారి దేవత. స్తోత్రం. వర్షం పడడానికి కొందరు ఏం చేస్తున్నారు, కొందరు కేరళలో ఏమైందంటే వర్షం పడడానికి కప్పలకి ఏం చేశారు, పెళ్లి చేశారు. ఎందుకు? కేరళలో చెట్టుకి ఏం చేశారు. ఇప్పుడు ఆ ఒరిజినల్ ఆంధ్రలో చెట్టుకి సాక్షిగా నిలబడి మ్యారేజ్ మ్యారేజ్ అక్కడ నాటబడుతుంది. దాని చుట్టూ తిరిగి ఏం చేస్తున్నారు, కొంచెం వేరే ఉంది. సో అక్కడ ఉన్నవారు చెట్టుకి మ్యారేజ్ అవుతారు. ఇక్కడ ఎందుకు చెట్టుకి సాక్షిగా నిలబట్టి మీరు మ్యారేజ్ చేస్తున్నారు కొందరు. దేవుడికి అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే వారి దేవత చేయండి, నేనండి వారి దేవత. సోదరు ఏలి గారు చెప్పాను, నేను చెప్పిన తర్వాత ఏం చేయాలి? ఆకాశంలో ఏమో రాదు, మంచైనా వర్షమైనా పడదు. దేవునికి 3.5 సంవత్సరం ఏమవ్వలేదు. అలాగే చెప్తే జరుగుతుంది. దేవునికి లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 6వ వాక్యం చెప్పిన యేసయ్య చెప్పిన ఒక మాట ఎందుకు వినండి. ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఈ లోబడలేదు, దాని చెట్టు లోబడుతుంది. మనుషులు మాత్రమే ఆకాశల పక్షికి చెప్పారు, కాకి చెప్పారు ఆహారం ఇచ్చమని చెప్పారు. కాకి ఏం చేశారు? ఆహారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. సముద్రమా అని ఆగిపో అని చెప్పినప్పుడు, చెట్టుకి చెప్పినప్పుడు చెట్టు అమ్మాయింది. కానీ మనుషులు మాత్రం లోపడం. దానికి దేవుడి మాటకి ఏం చేయలేదు, ఇదేదో కలగలేదు. అందుకని ఇక్కడ యేసు ప్రభు చెప్పారు, ఈ కంబడి చెట్టుకి ఏం చెప్పాలి? ఇక్కడ నుంచి చూసి ఏం చెప్పాలి? ఇక్కడ నుండి సముద్రములో నాటపడమని చెప్పిన ఎడల అది ఏం చేయాలి? నోరు ధరిసి చెప్పాలి. అది విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు ఏం చెప్తుంది? అది నీ ఏం చెప్తున్నారు? జరగదని. అవును కదా. మనకి కాల్కులేట్ చేసిన వాడు ఇప్పుడు మనలో చాలా మందిలో 90% అందరే ఉంది. అందరూ అంటే కొత్తగా నన్ను చూస్తున్నారంటే ఆంధ్రే గారు ఉన్నారండి. యోహాను సువార్త 6వ అధ్యాయం ఉంది. ఆంధ్రే గారు ఏం చెప్పారంటే యేసు ప్రభు చెప్పారు, మీరు వీరికి అందరికి ఏం చేయాలి? భోజనం పెట్టమని, ఆహారం పెట్టమని చెప్పిన వెంటనే చెప్పండి, చదవండి. 6వ అధ్యాయం 3:2 కిందకి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి జనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము
ఈ ఆంధ్ర గారు మన చేతులు ఉన్నారు, ఆ చేతులు ఇవ్వరు. ఎప్పుడు నా చేతులు లేదు, అది ఎవరండి ఎప్పుడు అలాగే చెప్పిన వాళ్ళు? ఆంధ్రయ్య గారు ఎప్పుడు ఉంటారు. ఆంధ్రయ్య గారు ఎక్కువ ఉంది. ఆంధ్రలో ఆంధ్రయ్య వారు ఎక్కువ ఉంది. ఎందుకంటే నా చేతులు లేదు, వేరొకడు పిలిపి ఆడుకొని ఏం చెప్తున్నారంటే అన్ని ఆడికేమండి లెక్కే. ఎంతమంది ఉందా? ఎంతమంది ఉంటే వారికంటే పని పట్టడం ఎంత కావాలి? ఫలం ఎక్కడైనా తెలిస్తే ఎడారి, సమయం ఏంటో తెలుసా? రాత్రి సమయం ఎడారి, రాత్రి వేళ 3 దినములు 5 తెల్లలే. అప్పుడు ఇది కొనడానికి డబ్బులు ఎంత ఉంది? ఎక్కడ వెళ్ళి కొంటాం? ఈ రెండు ఎడారి ఎక్కడ దొరుకుతుంది? దొరకలేదు. దేవుడికి స్తోత్రం. అది నేను చదివినప్పుడు ఏదో చదువుతానండి, నాకు అది ఒక్క మాట బాగా నచ్చిందండి. ఒకసారి కూడా చదువుతుంది. అందుకు పిలుపు వాళ్ళు ప్రతి వాడిని కొంచెం కొంచెం పుచ్చుకున్నాడు. ఆయన పైన యేసు చెప్పినది. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనుడు తన యొద్దకు వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుదుమని ఫిలిప్పును అడిగెను. గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అది దేవుడు ఏం చేయడానికి ఉన్నారని దేవుడు ఏం చేశాడు? ఈడేం చేయబోతున్నా అది ఎరిగి ఉన్నారు. ఈయన వల్ల ఏమి జరగదని యేసయ్యకి ముందుగా తెలుసు. స్తోత్రం. చెప్పండి. నేను చెప్పుకొని వచ్చింది ఏమనంటే దేవుడికి స్తోత్రం. చెప్పుతే మాత్రం జరుగుతుంది. అంటే ఆ చిన్న కుర్రడు ఉంది, ఆయన చేతులు అమ్మ ఇచ్చినది. ఆ కుర్రడికి చేతులు ఎవరికి ఇచ్చారు? యేసయ్యకి ఇచ్చారు. యేసయ్యకి ఇచ్చినప్పుడు ఎంత ఉంది ఆ రొట్టి? 5 ఎవరి రొట్టెలు? 2 చిన్న చేపలు. చిన్న బాలే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంది. ఆయనకి తినడానికి ఉన్న అమ్మ ఇచ్చినది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేశారు? ఈ చిన్న బాబు చేతులు ఉన్నది ఆంధ్ర గారు చూశారు, ఆడి చేతులు తీసి యేసయ్యకి ఇచ్చారు. స్తోత్రం. అందరూ ఇప్పుడు యేసయ్య శిష్యనే, ఆడి చేతులు ఉన్నవి ఎవరు? పక్కన చేతులు దొరికితే అది యేసయ్య ఏం చేశారండి? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఏం చేశారు? ప్రార్థించారా? రొట్టెకి కోసం ప్రార్థన చేశారా? ఆ రొట్టెకి ఏం చేశారు? కూర్చున్న వారికి వడ్డించే అలాగున చేపలు కూడా చెల్లించి యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. ఏం చేశారు? పట్టుకొని ఏం చేశారు? కృతజ్ఞతలు చేశారు. స్తోత్రం. ఈ రొట్టెకి కోసం స్తోత్రం అందరూ చెప్పారు. తర్వాత ఏం చేశారు? కూర్చున్న వారి చేతికి స్తోత్రం ఇచ్చారు. నైనా నీ ఏం చేయాలి? వడ్డించుకో. స్తోత్రం. ఆమె చెప్పండి. యేసయ్య చేతి నుంచి పొందుకున్నది మీ చేతికి వస్తే నీ ఏం చేయాలి? అది మాత్రము ఏదైతే మొత్తం పొందుకున్నారు మనకు మాత్రం వడ్డించను. కొందరు ఏం చేయను? వండించను. స్తోత్రం కలిగిన అది ఇచ్చిన వాడు పీతరు యోగన యాకోబు అందరూ గారు వారందరూ 12 మంది శిష్యులు ఏం చేశారు? వడ్డించారు. అందుకని దేవుడికి నేను చెప్పిన మాట ఏంటంటే చెప్పండి అమ్మ, తెలిసి చెప్పు. ఏదో చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా మాత్రం 3.5 సంవత్సరం వర్షం భూమిలో ఏమో వర్షము ఎందుకనగా చెప్పారు ఆయన. చెప్పడానికి కారణం ఉంది. లేవియాకాండంలోకి రండి. లేవియాకాండంలోకి రండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. 26వ అధ్యాయము 18, 19 వాక్యం చూడండి. లేవియాకాండము. ఇవన్నీ సంభవించినట్టు మీరు ఇంకా నా మాటలు వినని ఎడలా నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండించదను. మీ బల గర్భమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలెను
భూమిని ఇత్తడి వలన ఉండజేసేదను. దేవుడు చెప్పారు, నీ పాపం వలన నేను ఆకాశం ఏం చేస్తున్నాను, ఇనుము వలె చేసేస్తాను. ఇనుము వల్ల చేశాను, భూమికి ఏం చేస్తాను, ఇత్తడి వలె చేసేస్తాను. అంటే ఆయన అర్థం ఆకాశం భూమి వర్షం ఉండకుండా చేస్తామని దేవుడు ముందుకు చెప్పారు. స్తోత్రం. ఇది ఏలియా గారికి తెలుసు. అందుకే ఏలియా గారు ఏం చేశారు, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము ఇలా ఒక వాక్యం ఉంది, అది కూడా చూడండి. 16-17 వాక్యం చూడండి. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా నీ జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా నీ మీద కోపపడి ఆకాశము మూసివేయుడు. అప్పుడు వాన కురియను, భూమి ఏం చెయ్యను. ఇది ఏలియా గారికి తెలుసు. అందుకే ఏలియా గారు చేశారు, ఆకాశంలో నుండి వర్షం ఏం చేయకూడదు, మంచి వాన పడకూడదని చెప్పారు. స్తోత్రం. ఈ వాక్యం ఎదిగి వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ఏమైందండి, దేవునికి స్తోత్రం. ఇదే దైవజనుడు పవన్. దేవునికి స్తోత్రం. చెప్తే మోస్తుంది, చెప్తే చెప్తే మోస్తుంది. స్తోత్రం. ఆమేన్. దైవజనుడి అధికారం ఏం చెప్పారంటే స్తోత్రం, ప్రగతికి చూసి చెప్పారు. మంచైనను వర్షమైనను ప్రాయంగా వర్షమైనను పడదని ప్రకటించారు. స్తోత్రం. ఆ మాటకి ప్రగతి కూడా ఏమైంది, లోపడింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా ఒక్క మాటతోని వారికి మంచిగా చేశారు, ఆఫీసర్. దేవుడికి స్తోత్రం. అంత శక్తి కలిగిన దేవుడు నీకు నాకు ఉంటుంది కాబట్టి ఈ రాత్రి వాక్యములు నమ్మి నీ నోటుతో నమ్మకం కలిగి నోటుతో నీ పలికితే పలికినది జరుగుతుంది. స్తోత్రం. నీ దైవజనుడు అయితే దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక తప్పుడు బాగా వినండి. బియ్యం బస్తా వల్ల కూర్చోకూడదు. వాక్యం వచ్చి స్పందించండి, అప్పుడే విడుదల కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పడానికి దేవునికి స్తోత్రం. ఏదే వారంతా దైవజనుడు చెప్పినప్పుడు ఆ వర్షం పడలేదు, ఎన్ని సంవత్సరం 3.5 సంవత్సరము ఆకాశం మొత్తం ఏం చేశారు, ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ కూడా ఏం లేదు, నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా దైవజనుడికి అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక, మన నోట్లో అంత పవర్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక, నీకు శుద్ధి నీ నోటుతో పలికినది జరిగింది. మనం ఏం చేయను, పలకదు. మనం ఎప్పుడు నెగటివ్ చెప్తుంది. అవును కదా. ఫస్ట్ లో మనం ఇల్లు కట్టాలని చెప్తారు. ఫస్ట్ ఇల్లు కట్టాలని చెప్తే నీ ఏం చెప్తాను, కట్ట అక్కడ డబ్బు అక్కడ ఆ ఇల్లు కట్టాలని చెప్పిన ఇల్లు కట్టాను, డబ్బు దేవుడు ఇస్తాను చెప్పడానికి తెలియదు. నీ ఏం చెప్తుంది, ఎక్కడ ఉంది నా దేవుడు ఇల్లే లేదు, అది నీ జీవితం అంతా లేదు 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 లేదు, జీవితం మొత్తం ఎలాగవుతుంది, లేదు లేదు అంటే నీ ఎప్పుడు చెప్పండి దేవుడు ఇస్తామని చెప్పండి, దేవుడు సహాయం చేస్తామని చెప్పండి, దేవుడు దీవిస్తామని చెప్పండి. నీ జీవితంలో స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు ఉండే నాకు మరి మంచిదండి. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం దగ్గరికి మోసగారు ఏం చేశారు, మోసం చేయదు. హల్లెలూయా. ఏం చేశారండి అక్కడ ఆయన మోసం ఎటువంటి వాడండి, నత్తివాడు, మాట జరిగి
ఎలాగ పిలవాలి అది యెహోవా అని పిలవాలి యాహూవే యాహూ అంటే పిలవానికి ఇక్కడ నుంచి పిలిస్తే యాహూ అని పిలిచినప్పుడు మనం పార్వతి నుంచి అప్పుడే యాహూవే అని పదం ఈ నత్తివాడికి ఇలాగా స్టార్ట్ అవుతుంది ఇలా అంటే నా ఫ్రెండ్ ఇద్దరు కూడా సైకిల్ ప్రయాణం చేశాను అప్పుడు సైకిల్ కి రాత్రి ప్రయాణం చేసాం లైట్ కావాలి లైట్ లేకపోతే ఏమవుతుంది ప్రయాణం అవడానికి అవ్వదు రెండవది ఏమంటే ఇద్దరు ప్రయాణం చేయకూడదు సైకిల్ అలాగే పగలు ఇలాగ ప్రయాణం చేసి ఉంటున్నప్పుడు పోలీస్ అక్కడికి సైకిల్ తొక్కిన కుర్రడు పోలీసులు చూడండి వెనక్కి వచ్చిన కుర్రడు వెనక్కి కూర్చున్న కుర్రడు ఏమైంది పోలీసులు చూడండి ఈయన నత్తిపోనండి ఈయన పో 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 ఈయన ముందుకెళ్ళి పో 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 అని చెప్పి పోలీస్ అని చెప్పినప్పుడు పోలీసులు ముందుకు వచ్చారు మోసం ఎలాగంటే వాళ్ళండి స్తోత్రం కలిగిన స్తోత్రం చెప్పండి అదే చెప్పాలి దేవుడు ఎవరి వల్ల ఏదైనా అద్భుతం చేసి ఉండి ఏదైనా చిన్న పాయింట్ ఉన్న వాటి వల్లనే దేవుడు ఏదైనా స్తోత్రం కలిగిన ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు దేవుడికి స్తోత్రం కలిగిన రెండు పాయలుగా మారిపోయింది నేను ఈ రాత్రి చెప్తున్నారు ఏమనగండి దేవుడు బిడ్డలు నోరు తెలిసి చెప్పండి దేవుడి వాక్యములు రాయబడిన వాక్యం పట్టుకొని ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన అలాగా చేతికిస్తుంది నేను చెప్పిన వాక్యం నీది కాదు ఎవరిది దేవుడు ఆ వాక్య దేవుడు ఆయన కాబట్టి ఏం చేయాలి ఆ స్తోత్రం కలిగింది ఏ మోస ఏం చేశారంటే దేవుడికి స్తోత్రం మోసకి దేవుడు చెప్పండి ఆ కర్ర పట్టుకొని ఏం చేయాలి ఆ బండకి నీ ఏం చేయాలి దేవుడికి స్తోత్రం కొట్టమని చెప్పారు దేవుడికి స్తోత్రం బండకి కొట్టితే నీళ్ళు వస్తుందా దేవుడు చెప్పిన మాట వినినప్పటికీ కొట్టడానికి ఎప్పుడు కొట్టారు ఈ బండ ఇప్పుడే నుండి ఎవరైనా నన్ను ఒకసారి కొట్టితే అందరికి నీళ్ళు ఇస్తామని ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తుండగా బంట ఈయనకి అడ్డుగా నిలబడుతున్నారు ఈ అడ్డుగా నిలబడిన బండకి చూసి భయపడి కొట్టండి దేవుడు చెప్పండి బండకి రాత్రి భయపడకండి గట్టిగా దేవుడికి చెప్పండి దేవా స్తోత్రం నీ వాక్యం అనుసరించి ఆ గొప్ప విడుదల కలగాలని దేవుడికి చెప్పండి అప్పుడు ఏనగలండి ఆ వానికి మంచిని చూసి చెప్పారు ఆగిపోమని చెప్పారు స్తోత్రం కలిగింది సముద్రం ఆగు అని చెప్పి ఆగుంది ఆకాశం చూసి ఆగుంది ఆగిపో అని చెప్పినప్పుడు ఏమైంది ఆగిపోయింది దేవుడికి స్తోత్రం కలిగింది ఇదేమండి ఇక్కడ యోసేపు ఇక్కడ భూమిలో కూర్చొని సూర్యుడు చంద్రుడికి ఏం చెప్పారు అంటే అది నాన్న అనుకున్నారు ఈ చేతులు రిమోట్ ఉంటున్నట్టుగా ఎవరది యోసేపు చేతులు ఏముంది భూమిని కూర్చుని ఆకాశం నుండి సూర్యుడి చంద్రుడికి కదలరా అని చెప్పారు అంటే ఒక దైవజనుడుకున్న పవర్ నేను చూడాలి దేవుడికి స్తోత్రం ఆయన చెప్పినప్పుడు సూర్యుడు చంద్రుడు ఏం లేదు తిరిగి ఒక రోజు మొత్తం ఏం చేయలేదు కథల పంట నిలబడింది ప్రజల కోసం స్తోత్రం కలిగింది అంటే నీకు కోసం కూడా అదే ఆనాడు చేసినట్టుగా ఈనాడు కూడా నీ జీవితంలో జరిగిన సమస్యలకి నీ చెప్పు చెప్పితే ఈరోజు కొన్ని సంవత్సరం ముందుకు పాస్టర్లకు అందరికి సైకిల్ ఇచ్చారు సైకిల్ ఇచ్చి అందరూ సైకిల్ తొక్కుకొని కొంతమానికి వెళ్తున్నారు గుల్బానికి వెళ్తున్నారు వెళ్ళి ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ సైకిల్ తొక్కి వెళ్ళినప్పుడు ఒక కుర్రను మాత్రమే సైకిల్ తొక్కి వెళ్ళినప్పుడు ఏనుగు వచ్చింది ఆ రోడ్డు ఈయన తొక్కినప్పుడు ఏమండి సైకిల్ తోటి కింద పడిపోయింది ఏనుగు ఈయన దగ్గర అని చెప్పిన అందరూ చెప్పారు ఏనుగు వచ్చిందిరా వదిలేసి రావడంట ఇది వదిలించడానికి ప్రయత్నించండి కాలు ఏం చేయండి సైకిల్ లోపలికి అయిపోయింది కాలు ఏం చేశారు లోపలికి అంత కాలు రావడానికి కొంచెం సమయం పడుతుంది అందరూ సమయం వచ్చింది ఏనుగు దగ్గరికి వచ్చిన కన్ను మూసి ఒక మాట చెప్పడం ఈ స్వరం నేను వచ్చిన ఏనుగు ఏం చేశారు
అంటే ఆ సమయంలో ఏం చేసి చచ్చిపోయిందో అని చెప్పలే, దేవుడికి ఏం చేశారు అంటే మరణము మునుము చూసి ముఖాముఖం చూసినప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పారు. ఆ మాటకి ఏమైందండి, 4 ఆరు జంతువు ఏం చేశారు, ఎనక ముందుకు వచ్చారు, వెనకెళ్ళి చెప్పారు. అదే విధంగా ఈ రాత్రి ఈ నోటి నుండి ఒక మాట అనిల్ గారు మనకు 21 రోజులు ఉపవాస ప్రార్థన 16 రోజులు ఏం చేసిన మనమందరూ గట్టిగా అందరూ ఆత్మావిని ఆరాధన చేస్తున్నారు. స్తోత్రం. ఈయన ఏం చేశాడంటే ఆయన భయంకర శక్తితో ఏం చేశాడు, కేకలు వేయాలి. ఆ దెయ్యం ఏం చేశాడు, కేకలు వేయడానికి ప్రారంభించినప్పుడు నాకు అర్థమైంది ఈ కేకలు ఎందుకు వస్తాను వెళ్ళిపోవడానికి అంటే వెంటనే యేసు నామములో వెళ్ళిపోనది భయంకర శబ్దం వచ్చి శబ్దంతో ఏమైంది, ఆ శక్తి ఎరిగిపోయింది. దేవుడికి అలా పలకకుండా అలా కూర్చి ఉంటా ఏమవుతుంది వెళ్ళిపోను. చెప్పండి చెప్పండి ప్రేరక చెప్పుతున్నారు. అంటే యేసు నామములో రోగములు ఉన్నవాడు అంటే గొప్పవాడు నీలో ఉన్నా నీ చెప్పిన మాటకి శక్తి ఉంది. చెప్పిన మాట చెప్పినప్పుడు ఏమైందంటే అలా ఇప్పుడు జరుగుతున్నారు చెప్పినప్పుడు ఇది ఎక్కడ జరగలేదు. అక్కడ యాకోబే చెప్తుంది, యాకోబు పుస్తకం 5వ అధ్యాయంలో, యాకోబు పుస్తకం 5వ అధ్యాయం యాకోబు పుస్తకం 5వ అధ్యాయము 17 నుండి కిందకి చదవండి. సోదరు ఏలియా మాట మన వంటి స్వభావం గల మనుషుడే. ఆ పేరు పెట్టి మార్చి నీ పేరు పెట్టండి, ఆ పేరు పెట్టి నీ చదవండి చదవండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు. అదేంటి ఆయన అలాగే చెప్తే మనలాంటి పోలి కొంత మనిషి, ఎవరు చెప్తాడు, మనం మాట్లాడుతున్నట్టు మాట్లాడిన మనిషి. అలాగే కాదండి. ఏలియా అంటే అంత భయపడిన వాడు, తిరిగివాడు. ఏంటంటే 19వ అధ్యాయం ఏం చూడండి, 19వ అధ్యాయం 1వ రాజులు 19వ అధ్యాయం 1వ వచనం, 1, 2 వచనం. ఏలియా చేసిందంతేను అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతిను అహాబు యెజబెలుకు తెలియచెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకటి ప్రాణం వల్ల చెయ్యని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకున్నట్టుకై పోయి కాపాడుకోవడానికి పారిపోయాడు. ఏది చెప్పినప్పుడు ఏ సమాధానం చెప్పాడు, ఏ సమాధానం ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపిన సంగతియును అహాబు యెజబెలునకు తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వల్ల చెయ్యని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగ చెయ్యును గాక. కాబట్టి అతడి సమాచారం తెలుసుకొని ఏది దేవత ఆ దేవుడి గురించే చెప్తున్నారు, ఆ దేవుడి నామను ఒట్టేసి చెప్తున్నారు. నా ప్రాణం పోతుంది, నీ ఆ ప్రాణం చేశారు కదా, అలాగే నీ ప్రాణం ఒట్టేసి చెప్తున్నారు. అది ఏ దేవత, బయలుదేవత. ఏ దేవత అండి, ఈ దేవతకి ఆయన ఏం చేశారు,
18 అధ్యాయం ఈ దేవతకి మొత్తం ఆయన సేవించిన 450 మందికి ఏం చేశారు? ప్రవక్తలతో సహజం చంపేసి ఆ దేవతకి అందరికి ఆ చిలగొట్టిన మనిషిని ఇప్పుడు ఆ దేవత పేరు చెప్పి శపించినప్పుడు ఏలియా మనవండి ఆడికి భయం ఉంది, మనకు కూడా భయం ఉంది. ఏలియా మన వంటి ప్రాణ అపాయం గల స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఆయన భయపడిన వాడే కానీ ఏం చెప్పారంటే ఆసక్తితో ఆసక్తి అంటే ఆసక్తి ఆసక్తి శ్రద్ధ కలిగి నేను ఎక్కడ మనసు పట్టకుండా ప్రార్థన చేసి ఎలాగ ఏరియా ప్రార్థన చేశారు చెప్పండి. వర్షానికి ఎలాగ ప్రార్థన చేశారు? వర్షం పడడానికి ఎలా ప్రార్థన చేశాడు? ఓ లార్డ్, తన తలను మోకాల కింద పెట్టి ఒక పసి ఆయన ప్రార్థన చేశాడు. తన ముఖం ఎక్కడికి పెట్టారు? పాదాల కింద, పాదాలు కింద పెట్టి. స్తోత్రం. అది ప్రార్థన. మోకాలు ఎక్కడికి పెట్టి పాదాల కింద పెట్టి ఏం చేశారు? ప్రార్థన చేశారు. అలాగే ప్రార్థన చేస్తున్నారు. అదే సమయానికి అలాగే మనం ప్రార్థన చేయలేదు ఏం చెప్పలేదు. అలాగే చేస్తాం మన ఏడు పోవట్లేదు. స్తోత్రం. ప్రార్థనకి ఏముంటారు? శ్రద్ధ ఉండాలి. ఫోన్ వచ్చారు వెంటనే ఫోన్ పెట్టారు. అలేలియా స్తోత్రం. అలేలియా మళ్ళీ ప్రార్థన. అప్పుడు ఎవరైనా పిలిచారు, అది అక్కడ ఉండండి. అలేలియా ప్రైజ్ ఇదా ప్రార్థన. అశ్రద్ధ కలిగిన ప్రార్థన. ఇది అశ్రద్ధ కలిగిన ఇలాంటి ప్రార్థన చేయకూడదు. నీ ప్రార్థన అలాగే ప్రార్థన చేయని వాడు శ్రద్ధ కలిగిన ప్రార్థన అయినప్పుడు ఎవరు ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయడం చేయకుండా ప్రార్థన చేయకూడదు. అదేంటి శ్రద్ధ కలిగి ప్రార్థన. అలాగే ఏదో ప్రార్థన చేశారు. ఎన్ని ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం భూమిలో ఏం చేయలేదమ్మా. తర్వాత మరలా ప్రార్థన చేయగా మరలా ఏం చేశారు? ప్రార్థన చేయగా. వర్షం ఆపడానికి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ఒకసారి. వర్షం పడడానికి 7 మార్లు. గట్టిగా సంతరం చెప్పాలి. వర్షం పడడానికి ఒక మాట చెప్పినప్పుడు ఏమైంది? వర్షం కురిపించడానికి 7 మార్లు ప్రార్థన చేసేది. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చేయాలి. హల్లెలూయా. 7 మార్లు ప్రార్థన చేసేది. ప్రార్థన చేసినప్పుడు ఒక కుర్రాడికి పంపించారు. పడివాడికి పంపించారు. నాయనా నీ వెళ్ళి ఏంది మేఘమా వర్షమా ఏదో కనిపించదు. ఎక్కడికి వెళ్ళారు? సముద్రం దగ్గరికి వెళ్ళి చూడమని చెప్పారు. ఈయన పరిగెట్టి వెళ్ళారు. అది కానీ చెప్పారు కదా. ఒకసారి వెళ్ళారు, ఏం కనిపించలేదు. 2 సార్లు వెళ్ళారు, ఏం కనిపించలేదు. 3 సార్లు వెళ్ళారు, 5 సార్లు వెళ్ళారు, ఏం కనిపించలేదు. 6 సార్లు ఈ పిచ్చి ఫాస్ట్ గా దైవదాసుల మాట విని చేసిన వాడు ఉంటే అద్భుతం. దైవదాసుల మాట విని చూడడానికి వెళ్ళిన బిడ్డలు సంఘం ఉంటే సంఘ దీపించబడుతుంది. ప్రార్థన చేయని వాడు కనిపించిన అద్భుతం కనిపించిన వాడే ప్రార్థన విని బిడ్డే అద్భుతం. మనకు కొందరు ఏమవుతున్నారండి? మాట ముగిసిన సమయం అయినట్లే. మనలో కొందరు ఏం చేస్తున్నారు? అవసరం వచ్చిన ప్రార్థన చేయండి అని అప్పుడు చర్చ వదలదు, 5-6 కుదరదు, ప్రాణాలు తినేస్తారు. అన్ని బాగా ఆయన అనుకో బాగోలేదు అయ్యగారిని తొక్కి పడేస్తారు. అవసరమనికి వాడబడింది విశ్వాసం. అవసరమనికి దేవునికి ఏం చేసాం? అలాగే చెయ్యొద్దండి.
గారు దేవుడు సేవించిన వాడు ప్రార్థన చేశారు. ఆమె ఇది అదే యాకోబు పత్రికలోకి రండి. మరలా ప్రార్థన చేశాగా ఆకాశము వర్షం ఇచ్చాను. ఆమేన్. ఆకాశం ఏం చేశారు? వర్షం ఇచ్చాను. ఆమేన్. భూమి తన ఫలం ఇచ్చాను. ఈ రాత్రి నీ ఏది మూయబడిందో అది ఈ రాత్రి తెరవబడాలి. నీ దేవుడు మూయబడిన తెరవబడుతుంది. యాకోబుకి హేరోదు పట్టుకున్నారు, హతం చేశారు. అవును కదా? ఇంకా పీతర్ గారికి కూడా ఏం చేయాలి? హతం చేయాలి. అప్పుడు హతం చేస్తామని తెలిసినప్పుడు సంఘం ఏం చేశారు? ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. సంఘం ఏం చేశారు? దేని కొరకు ప్రార్థన? దేవా పీతర్ గారు పాత గారికి బయటికి రావాలని ప్రార్థన చేసినప్పుడు ఏ స్తోత్రం మొత్తం ఎవరు చేతులు? ఆరాధన ప్రార్థన చేసిన సంఘం ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు రాత్రి దేవదూతలు ఏం చేశారండి? ఆ చేయలేక దిగి వచ్చి తాళం మొత్తం ఏం చేశారు? స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలు దేవ ఎక్కడ మూయబడిందో నీ వల్ల ఏవే జరగలేదే అని భయపడకూడదు. దేవదూతలు దిగుతుంది. మూయబడిన తెరవడానికి దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశారు. అవును కదా? ప్రార్థన చేశారు కదా? దేనికోసం? తనకి బిడ్డ కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేది సక్రియ నీ ప్రార్థన పనులలో చేరిపోయిందిరా, తెరవడానికి నేను దిగేసి అని చెప్పారు. వచ్చిన సంవత్సరం నీ భార్య ఏమవుతుంది? చెప్పినప్పుడు పాటగారు ప్రార్థన చేయాలి. పాటగారా చెప్పారు. ప్రార్థన గొప్ప ప్రార్థన. నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని చెప్పినప్పుడు నమ్మలే. ఎందుకంటే ఎందుకు విశ్వసించలేదు? నా భార్య వయసు నాకు తెలుసు కదా. వెంటనే దేవదూతలు ఏం చెప్పారు? సరే నీ నమ్మలేదు కాబట్టి అది తెలియని వరకు నీ నాలు ఏమైంది? మూయబడుతున్నది. నమ్మలేదు కాబట్టి 9 నెలల 15 రోజుల వరకు నోరైంది. మాస్టర్ గారు నమ్మలేని వాడు ఎప్పుడు అలాగా నమ్మని వాడు దేవుడు తెరవబడుతుంది. ఈ రాత్రి నీ కుటుంబ జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో సాతాను ఎక్కడ మూయబడిందో అది రాత్రి ప్రార్థనలో తెరవబడింది. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆకాశం ఏం చేశారు? వర్షం. భూమి ఏం చేశారు? ఎక్కడ కూర్చి ప్రార్థన చేశారు ఆ భూమి ఏమి ఇచ్చారు? ఫలలేని తోటలని కూర్చి కన్నీరు కాదు ఆ భూమి నీకు ఫలమిస్తుంది. కూర్చి ఎక్కడ ఇచ్చి ప్రార్థన స్టార్ట్ చేశారు? కొన్ని దినబడి నీ అమౌతున్న వర్షం వల్ల నీ కన్నీరు పడినగా ఆ భూమి నీ కోసం ఫలమిస్తుంది. ప్రార్థనకి ఫలం ఉంది. నమ్మకం ఉన్న దేవుడు నీకు పెడుతుంది. దైవజనుడు వాక్యం వచ్చిన వారిని చెప్తాడు. దైవజనుడు అయితే ప్రార్థన నోటిని పలకాలి. నోటిని పలక దైవజనుడు ఏం చేయాలి? నోటి ఎలాగ పలక దేవుడు వాక్యం పట్టుకొని చెప్పండి. ఈ వాక్యాన్ని సరిగా నాకు విడుదల కావాలి. ఈ వాక్యం వల్ల నాకు స్వస్థత కావాలి. ఈ వాక్యం వల్ల నా కుటుంబంలో అద్భుతం జరగాలి. ఈ వాక్యం వల్ల ఈ దేవా ఎర్ర సముద్రం కుటుంబంలో తెరవబడిన మొదలుగాక వాక్య పరిధి వేస్తున్నారు. దేవుడి శక్తి
చేయుదురుగా. రాత్రి వేళ సమర్పించుకున్నాం. మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో చెప్పబడిన వాక్యానుసారంగా దేవుడు గొప్ప కార్యం చేసిన దేవుడు. ఆయన మన ముందుగా ఉంటే, మనం ఆయనకి ముందుగా స్థానాన్ని ఇప్పించుకోగలిగితే ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈ రాత్రి వేళ మనం సేవించిన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన వర్షాన్ని ఆగమని చెబితే వర్షం ఆగి తీరుతుంది, పంట ఇవ్వద్దని చెబితే పంట ఇవ్వకుండా ఉండి తీరుతుంది. అదే బదులుగా తిరిగి మరలా అడిగితే మరలా తిరిగి జీవాన్ని ఇచ్చుకోగలిగిన దేవుడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పక్క రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము ఏలియా గురించి, దైవజనుడైన ఏలియా గురించి మేము వినగలిగాం. ఆయన జీవితంలో దేవా ఆయన దేవుని ముందుగా ఉంచినందుకు, ఆయన దేవునికి ఆయన దేవుని వెనకాతలు వెంబడించినందుకు, ఆయన దేవుడు సజీవుడైన దేవుడని దేవా పంటల మూలంగా రుజువై తీరింది, వర్షం మూలంగా రుజువై తీరింది, వాతావరణం మూలంగా రుజువై తీరింది. దేవా సందేహించకుండా, భయపడకుండా, దేవా పిరికితనం ఆయనలో ఉన్నా కూడా దేవుని ముందుగా ఉంచినందుకు గొప్ప కార్యాలు ఇశ్రాయేలులు జరిపించుకోగలిగి తీరాడు. ఆహాబు లాంటి గర్విష్ఠుడు, ఆహాబు లాంటి పాపి, ఆహాబు లాంటి దేవునికి వ్యతిరేకించిన వాడు, ఆహాబు లాంటి అన్యారాధన చేసిన వాడిని ఎదిరించుకు తీరడానికి ఏలియా లాంటి దైవజనుడి కాలంలో లెగిచి తీరుడుగాక. దాని మూలంగా ప్రపంచ శక్తులను ఆపగలిగి తీరి, సాతాను శక్తులను బంధింపగలిగి తీరి, గొప్ప ప్రయోగాలు పగటి వేళ రాత్రి వేళ కొన్ని దేవుని వేళ జీవితంలో జరిగి తీరుడుగాక. అలా దయచేసినందుకు స్తోత్రమయ్యా. ప్రత్యేకంగా ఈ సంఘంలో ఉన్న సంఘ కాపరిని బట్టి స్తోత్రం, సంఘంలో ఉన్న విశ్వాసాలను బట్టి స్తోత్రం. ప్రత్యేకంగా స్పందన గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమెకున్న సర్జరీ కోసం ప్రార్థన చేస్తున్నాం. రేపు జరుగుతున్న సంఘాలు అందరూ క్రియేగా దేవుని యొక్క సాంకేతులు తీరాలి. యేసయ్య నీవు తాకితే స్వస్థతనిచ్చిన దేవుడివి. ఆ సర్జరీ జరుగుతున్న సందర్భంగా నీ యేసయ్య నీ చెయ్య తాకి తీరాలి. నీ వాక్యం అభిషేకంలో వారి మీద వ్యాపారం తీరాలి. గొప్ప స్వస్థత కలిగిన సాక్ష్యం అద్భుతాలు దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఇప్పుడు మేము దేవా నీ కృపలో మేము అనుకుంటున్నాం. దేవ వాక్యం విన్న ప్రకారంగా మా జీవితంలో అద్భుతాలు సంభవించబడి తీరుడుగాక. దైవజనులుగా మేము మారి తీరుడుగాక. సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం. ఊర్లోని నివాసులను దీవించినందుకు స్తోత్రం. యేసు నామములో నీ వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని నిండు అక్కడ వరకు తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? మనందరినీ కూడా దీవించుకుందాం. అందరికీ వందనాలు.